ఈ రోజుతో ఏపీ సీఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రమాణ స్వీకారం చేసి 1 మంత్ అవుతుంది. సో ఈ 1 మంత్ లో ఏపీలో జరిగిన ప్రోగ్రెస్ ఏంటో చూద్దాం. రిజల్ట్స్ డిక్లేర్ అయిన వెంటనే ఏపీ సీఎం ఆఫీస్ సిబిఎన్ కంట్రోల్ లోకి వచ్చింది అండ్ ఒక్క ఫైల్ కూడా మిస్ అవ్వకూడదని ఆఫీసర్స్ కి స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేశారు. ఇక తర్వాత సెంట్రల్ కేబినెట్ లో 2 MOS అండ్ 1 యూనియన్ మినిస్టర్ తెచ్చుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ అవడానికి ప్రధాన పాత్ర పోషించారు. ఓత్ తీసుకోకన్నా ముందే జూన్ 8 నుంచి ఏపీలో గార్బేజ్ ట్యాక్స్ ఆపేశారు. 92 JCBs తో 24 గంటల పాటు వర్క్ చేయించి అమరావతిలో జంగల్ క్లియరెన్స్ వర్క్స్ చేయించారు. ఇక మందుబాబులకి బంపర్ ఆఫర్, పాత బ్రాండ్స్ మళ్ళీ ఏపీకి వచ్చాయి విత్ ఆన్లైన్ పేమెంట్స్. జగనన్న విద్యా కానుక కిట్స్ ని యాజ్ ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూట్ చేయించారు. 16,347 పోస్ట్ తో మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బ్యాన్, పెన్షన్ల పెంపు, స్కిల్ సెన్సెస్ అండ్ అన్న క్యాంటీన్స్ రీస్టోర్ చేయడానికి 5 మెయిన్ సిగ్నేచర్స్ చేశారు. సిబిఎన్ తన ఓన్ మార్క్ అయిన సోమవారం పోలవరం అనే కాన్సెప్ట్ ని రీస్టార్ట్ చేశారు. ప్రీవియస్ గవర్నమెంట్ ఆపేసిన ఇంటర్మీడియట్ కి ఫ్రీ టెక్స్ట్ బుక్స్ అనే స్కీమ్ ని మళ్ళీ రీలాంచ్ చేసి ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు. పెనుమాక విలేజ్ లో సీఎం స్వయంగా పెరిగిన పెన్షన్స్ ని పంపిణీ చేశారు. ఇక్కడ వాలంటీర్స్ లేకుండా సింగిల్ డే 95% పైన పెన్షన్స్ పంపిణీ చేశారు. ఇండియాలో టాప్ 10 బిజినెస్ స్కూల్స్ లో ఒకటైన XLRI తన న్యూ బ్రాంచ్ ని అమరావతిలో పెడుతున్నట్టు ప్రకటించింది. ఇది గేమ్ చేంజర్ అని చెప్పాలి. ఎందుకంటే అప్పట్లో ISP హైదరాబాద్ ఫేట్ ని ఎలా మార్చిందో ఇది అమరావతి అండ్ గుంటూరు రీజియన్ ఫేట్ ని అలా మార్చొచ్చు. ఇన్ఫాక్ట్ ఆంధ్రప్రదేశ్ ఫేట్ నే మార్చొచ్చు. ఆంధ్రాకి 60-70,000 crore ఇన్వెస్ట్మెంట్ తో BPCL మచిలీపట్నంలో తన ఓన్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతుంది. దీనికి 4 నుంచి 5,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ అవసరం అండ్ 25,000 మందికి పైగా జాబ్స్ క్రియేట్ అవుతాయి. సీఎం రీసెంట్ ఢిల్లీ విజిట్ తర్వాత వెనక్కి వెళ్ళిపోయిన 45 సెంట్రల్ ఆఫీసెస్ మళ్ళీ అమరావతికి కంబ్యాక్ ఇస్తామని చెప్పి ప్రకటించాయి. 25,000 crores తో అమరావతి ORR నిర్మిస్తామని చెప్పి ఏపీ ప్రపోజల్ ని యూనియన్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. అండ్ దీనికి ఎక్స్టెన్షన్ గా అమరావతి నుంచి హైదరాబాద్ కి ఒక స్పెషల్ ఎక్స్ప్రెస్ వే కూడా నిర్మిస్తారు. అండ్ ఇదే కాకుండా 6,300 కోట్లతో మరొక 8 హైవేస్ సెంట్రల్ గవర్నమెంట్ నిర్మించడానికి ఒప్పుకుంది. ఆగస్ట్ 15 నుంచి అన్న క్యాంటీన్స్ ప్రారంభం అవుతాయి. 2 రోజుల క్రితం LG పాలిమర్స్ డెలిగేట్ సీఎం తో మీట్ అయ్యారు. అండ్ మీట్ అయిన తర్వాత 2 కీ డెసిషన్స్ తీసుకున్నారు. డెసిషన్ నెంబర్ 1 ఏంటంటే 2020లో జరిగిన LG పాలిమర్స్ గ్యాస్ లీక్ ఏదైతే ఉందో వాళ్ళకి 1.2 బిలియన్ తో అంటే 120 కోట్లతో ఆ విక్టిమ్స్ కి ఎయిడ్ కల్పిస్తాం, సపోర్ట్ ఇస్తామని చెప్పి. అండ్ రెండోది విశాఖపట్నం ప్లాంట్ ని శ్రీ సిటీకి తరలిస్తామని. అండ్ SRM యూనివర్సిటీ వాళ్ళ న్యూ బ్లాక్ నిర్మించడానికి శంకుస్థాపన చేసుకున్నారు. ఈ బిల్డింగ్ వచ్చేసి 26 ఫ్లోర్స్ ఉంటుంది. అండ్ వాళ్ళ స్టాఫ్ కూడా అక్కడే స్టే చేసే విధంగా ఈ బిల్డింగ్ నిర్మిస్తున్నారు. ఫైనల్లీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయట్లేదని చెప్పి సెంట్రల్ మినిస్టర్ కుమారస్వామి వైజాగ్ లో చెప్పడం జరిగింది. వియత్నాం ఆటోమొబైల్ కంపెనీ విన్ఫాస్ట్ 4,000 కోట్లతో ఏపీలో వాళ్ళ న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. వీటికి ఎడిషన్ గా అమరావతి డిస్ట్రక్షన్ అండ్ పోలవరం మీద సీఎం వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు. అండ్ వీడియో రికార్డ్ చేసినప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటంటే తల్లికి వందనం అనే స్కీమ్ మీద కూడా ఏపీ గవర్నమెంట్ మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. అండ్ ఎనీ టైం ఈ స్కీమ్ అమలు అవ్వచ్చు.